హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త పెన్షన్స్ పై స్పీకర్ కీలక వ్యాఖ్యలు. వివరాలు అయితే వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది. అలాగే ఇప్పటి వరకు మన ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ముందుగానే మీకు తెలియజేయడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ చాలా మందికి రీచ్ చేసిన వాళ్ళం అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం. అనకాపల్లిలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఏపీ శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా గత 3 రోజులుగా దొంగ పెన్షన్లపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. రాష్ట్రంలో 3,20,000 మంది దొంగ పెన్షన్లు తీసుకుంటున్నారని తేలిందన్నారు. తప్పుడు ధృవపత్రాలు సృష్టించి దొంగ పెన్షన్లు తీసుకుంటున్నారని బట్టబయలు అయిందన్నారు. ప్రతి నెల ఒక్కొక్కరికి పెన్షన్ రూపంలో 4,000 రూపాయలను మంజూరు చేస్తున్నారు. దొంగ పెన్షన్లు కారణంగా నెలకు పెన్షన్ల రూపంలో 120 కోట్లు ప్రభుత్వానికి నష్టం చేకూరుతుందన్నారు. అంటే సంవత్సరానికి 1,440 కోట్లు, 5 సంవత్సరాలకి 7,200 కోట్లు ప్రభుత్వానికి నష్టం జరిగిందన్నారు. ఇదే సొమ్ముతో 3 తాండవ రిజర్వాయర్లు నిర్మించుకోవచ్చన్నారు. ఇంకా దొంగ పెన్షన్లు తీసుకుంటున్న వారందరూ దొంగలే అని అంటాను. దొంగ పెన్షన్లపై సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పాను, చూద్దామన్నారు. ఇక్కడ చెప్పచ్చో లేదో అంటూనే ఎవరేమనుకున్నా లెక్క చేయనంటూ తన పాత తరహా పందాలోనే తన స్టైల్ వేరు అంటూ ప్రసంగించారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. కాగా అనకాపల్లి జిల్లా నాతవరం మండలం మర్రెపాలెం గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించారు స్పీకర్ అయ్యన్న పాత్రుడు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలోనే సంచలన వ్యాఖ్యలు చేశారు.